హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ దిస్ ఇస్ మై థర్డ్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి నేను టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. అండ్ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ఎండలో ఆ విటమిన్ డి ఇచ్చే కిక్కే వేరు. అండ్ చలికాలం కూడా స్టార్ట్ అయింది. సో ఎండలో ఉంటే కాస్త పీస్ఫుల్గా అనిపిస్తుంది మార్నింగ్. అండ్ ఈరోజు వచ్చేసి నేనైతే వినాయకుడు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. అండ్ వెనస్డే నాకైతే వెళ్ళాలని చాలా ఇష్టం. బట్ టైం ఉన్నప్పుడల్లా వెళ్తాను. అండ్ ఈరోజు వచ్చేసి నాకు ఇంకా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అనిపించింది. అందుకే శారీ ప్రిఫర్ చేశాను. అండ్ శారీలో కూడా నాకు కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మంచి బ్యూటిఫుల్ లుక్ కూడా ఇస్తుంది. అండ్ లాగో శారీ కట్టుకుంటున్నాను కదా అని చెప్పేసి నేను గెట్ రెడీ విత్ మీ అనే వీడియో కూడా చేస్తున్నాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేసా. బట్ ఇక్కడే కాస్త లేట్ అయింది అప్లోడ్ చేయడం. ఎందుకంటే బికాస్ ఐ వాస్ కొద్దిగా బిజీగా ఉన్నాను. అందుకే అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో చేయండి. అండ్ నాకైతే బీ సింపుల్ లుక్ స్టైలిష్ లాగా ఉండడం అంటే చాలా ఇష్టం. అండ్ వన్ బ్యాంగిల్ ఆర్ బ్రాస్లెట్ ఆర్ వాచ్, ఐ కెన్ ప్రిఫర్ ఎనీథింగ్. అండ్ అంత బాగానే ఉంది, కానీ ఐ వాస్ థింకింగ్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ మై ఫేస్ అని. రెడీ అయితే అయ్యాను, బట్ ఏదో చేంజ్ ఉందనిపించింది. అందుకే వెంటనే నాకు కమ్మలు చేంజ్ చేయాలి అని చెప్పేసి నేనైతే నా ఇయర్ రింగ్స్ చేంజ్ చేశాను. అండ్ కాస్త పెద్దవి పెడితే కొంచెం బెటర్ లుక్ వస్తుందని చెప్పేసి నేనైతే ఇయర్ రింగ్స్ చేంజ్ చేశాను. అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత నాకైతే అనిపించింది వావ్ అని. ఒకసారి మీరు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ ఇచ్చింది. అండ్ దిస్ వాజ్ మై ఫేస్ రియల్లీ బ్యూటిఫుల్. నాకైతే చాలా నచ్చింది. అండ్ కమ్మల వల్ల ఇంత అందం వస్తుందా అని కూడా అనిపించింది. అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఈ శారీ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. బికాజ్ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ శారీ. అండ్ మొత్తానికి అయితే రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసా. ఇది వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది వినాయకుడు టెంపుల్. అండ్ నాకు చాలా ఫేవరెట్ టెంపుల్ ఇది. కాస్త మనశ్శాంతిగా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వచ్చినప్పుడల్లా నాకైతే. అండ్ అదేదో సాటిస్ఫాక్షన్. నాకున్న బాధలు కష్టాలు ఏమైనా సరే ఆ దేవుడికి భావన. అండ్ మొక్కాల్సిన అవసరం కూడా లేదండి. నేను జస్ట్ ఆ దేవుడు వైపు చూసిన చాలు నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటుంది. అండ్ దట్ టు మై ఫేవరెట్ గాడ్, మై వినాయకుడు. అండ్ ఈసారి అయితే నేను దీపాలు పెట్టలేదు, జస్ట్ మొక్కుకున్నా అంతే. ఎందుకంటే మా మామయ్య లేరు కాబట్టి. అండ్ ఆయన కాలం చేసి 6 months కూడా అవ్వలేదు. సో అందుకే పెట్టకూడదు అని చెప్పారు. అందుకే నేను పెట్టలేదు. ఇంకా మిగతా దేవులను కూడా మొక్కేసి అలా ప్రసాదం తీసుకొని ప్రశాంతంగా ఒకవైపు కూర్చొని ఆ దేవుణ్ణి ఒకసారి మొక్కుకుంటూ ఇంక ఏమీ కష్టాలు లేవు అని ఆ రోజంతా ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ ఎలాగో శారీ కట్టుకున్నా కదా అని చెప్పేసి ఈరోజు ఫొటోస్ అండ్ రీల్స్ చేసుకున్నాము నేను నా ఫ్రెండ్. అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీకే కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.